హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఏదైతే డిపార్ట్మెంట్ సూటబుల్ అనిపిస్తుందో ఆ డిపార్ట్మెంట్‌లోకి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఏ కంపెనీస్‌లో ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి అరోరే లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి మనకి వర్కింగ్ లొకేషన్ వైజాగ్‌లో ఇవ్వడం జరిగింది. వైజాగ్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కేకులే ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అలాగే వర్కింగ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఏ లొకేషన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోస్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అర్జెంట్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2 నుంచి 6థ్ ఫిబ్రవరి వరకు మనకి రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2, 3, 4 అలాగే 5థ్ ఇంకా 6థ్ ఈ 5 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఆర్&డి ఇంకా ఏఆర్&డి అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0-1 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎంఎస్‌సి క్వాలిఫైడ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఏఆర్&డి అంటే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అని చెప్పి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకొచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అరోరే ఆర్&డి షాపూర్ అని చెప్పి మెన్షన్ చేశారు. హైదరాబాద్‌కి నియర్ బై మనకి షాపూర్ అనే ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి కంపెనీ లొకేటెడ్‌లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్&డి సెంటర్ అక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. అరోరే లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అరోరే కంపెనీకి సంబంధించిన యూనిట్ ఒకటి లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. వర్కింగ్ లొకేషన్ మాత్రం షాపూర్‌లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అరోరే లైఫ్ సైన్స్ జీడిమెట్ల అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూకి. ఆర్&డి ఇంకా ఏఆర్&డి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అలాగే ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి కూడా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్సీలో వచ్చేసి అనలిటికల్ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్ టైమింగ్. మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 2 నుంచి 6థ్ వరకు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు అది ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూకొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ అయితే చేయండి ఇంటర్వ్యూ. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరోరా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మెట్రోకెమ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2 నుంచి 7థ్ ఫిబ్రవరి వరకు రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే క్యూసీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. క్యూసీ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా! ఇక్కడొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మనకి ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదంటే అనలిటికల్ కెమిస్ట్రీ అనే స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి 10 వేకెన్సీస్ ఖాళీగా అనేవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లోనే
3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకొచ్చేసి 5 వేకెన్సీస్ ఖాళీగున్నాయి. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కొచ్చేసి మనకి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ ఏ సెక్షన్‌లో ఉండాలి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఫినిష్డ్ గార్డ్స్ ఇన్ ఇంటర్మీడియేట్ అలాగే స్టెబిలిటీ శాంపిల్స్, హెచ్‌పీఎల్‌సీ, జీసీహెచ్ఎస్ అలాగే ఏఎల్ఎస్ అని చెప్పి మెన్షన్ చేసేసారు. జీసీలో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. హెచ్ఎస్ అలాగే ఏఎల్ఎస్ అని చెప్పి. హెచ్ఎస్ అంటే హెడ్ స్పేస్ శాంప్లర్. అలాగే ఏఎల్ఎస్ అంటే ఆటో లిక్విడ్ శాంప్లర్ అనమాట. వీటి మీద కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే హెచ్‌పీఎల్‌సీ ఇన్‌స్ట్రుమెంట్‌ల మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎంపవర్ 3 సాఫ్ట్‌వేర్ మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇన్‌స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేస్తారో ఆ క్యాండిడేట్స్. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. మీకు ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్ మెన్షన్ చేశారు చూడండి. క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్రెష్ సారీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి బీఎస్సీ లేదా ఎంఎస్సీ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మాత్రం ఓన్లీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. యూనిట్ 4 మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎన్ ఫార్మసిటీ పరవాడ విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పరవాడ విశాఖపట్నం ఏదైతే యూనిట్ ఉందో ఆ లొకేషన్‌లోనే మనకి రిక్రూట్మెంట్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ సేమ్ లొకేషన్‌లోనే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 8187898964 అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళది కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా. 2 నుంచి 7th ఫిబ్రవరి వరకి రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వైజాగ్‌కి నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెట్రోకెమ్ అనే కంపెనీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కేకులే ఫార్మా అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్, క్యూసీ, ఆర్&డి, సేఫ్టీ అలాగే మెయింటెనెన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నిటి కూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌కి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది అన్న దాని గురించి చూసుకుందాము. ఈ కేకులే అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్, వైజాగ్ అలాగే విజయవాడ ఈ 3 యూనిట్స్ 3 లొకేషన్స్‌లో కూడా మనకి కేకులే ఫార్మా కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ యూనిట్స్‌లో ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్‌గా ఇచ్చారు. ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే సేఫ్టీ అలాగే ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మనకి ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్‌లో ఇవ్వడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఫ్రెషర్స్‌కి తీసుకునే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేసే అవకాశం. ఇక్కడ మనకి వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జనరల్‌గా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మేల్ అని చెప్పి. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లోనే మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఆర్&డి డిపార్ట్మెంట్‌లో. నెక్స్ట్ ఏవైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో, వాటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సేఫ్టీలో కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే చిల్లింగ్ ప్లాంట్, దాంతో పాటు ఎలక్ట్రీషియన్ అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనమాట. అలాగే బాయిలర్, దాంతో పాటు మెయింటెనెన్స్ అనే ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ వర్కింగ్ లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. వైజాగ్ అలాగే యాహ్! ఓకే. హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో అయితే మనకి యూనిట్స్‌కి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే.
ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ ఇమేజ్‌ని ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు రీడ్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఇచ్చారో కేకులి ఫార్మా లిమిటెడ్, కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. తెలంగాణ మనకి హైదరాబాద్‌కి దగ్గరలో ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్స్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఇక్కడ చూడండి హైదరాబాద్ లొకేషన్‌కొచ్చేసి 9490736359, అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 9603705600, ఇంకో నంబర్ వచ్చేసి 7569390492 అని చెప్పి 3 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు హైదరాబాద్ లొకేషన్‌కి. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో వర్కింగ్ లొకేషన్ ఇచ్చారు కదా! వాటికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. నెక్స్ట్ వైజాగ్ లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం వచ్చేసి ఇంకో నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నంబర్ వచ్చేసి 8712623349 అని చెప్పి వైజాగ్‌కి సంబంధించిన నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి విజయవాడకి సంబంధించిన నంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. 9963474092 అని చెప్పి విజయవాడ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళ నంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. మీరు ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. విజయవాడ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఆ నంబర్‌కి కాల్ చేశారంటే వేకెన్సీ ఖాళీగా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ కేకులి ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.